श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेल मंगम्म सहित भरद्वाज महाराज की जय। जय साई मास्टर। ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఎల్లప్పుడూ మన మధ్య మహాత్ములుగాను సద్గురువులుగాను అవతరిస్తూ మనలను సన్మార్గవర్తనం చేసేటటువంటి తత్వం ఈ సృష్టిలో ఏదైతే ఉందో ఆ తత్వాన్ని దత్తాత్రేయ తత్వము అన్నారు పెద్దలు. అటువంటి దత్తాత్రేయ స్వామిని మన హృదయాల్లోకి సాదరంగా ఆహ్వానించుకుందాం. అటువంటి దత్తస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారమే శ్రీ షిరిడి సాయినాథులు. ఆయన నేటి మన జీవిత సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అవతరించారని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పారు. అటువంటి సమర్థ సద్గురు అయిన సాయినాథుని మన ఎదురుకుండా ఉన్నటువంటి పీఠం మీదకి మన హృదయాల్లోకి సాదరంగా ఆహ్వానించుకుందాం. అటువంటి సమర్థ సద్గురు అయిన సాయినాథుని ఎలా సేవించి తరించాలో తాము ఆచరించి బోధించి మనకు మార్గదర్శకులైనటువంటి సద్గురు దంపతులైన అమ్మగారికి మాస్టర్ గారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళిద్దరినీ కూడా మన ఎదురుకుండా ఉన్నటువంటి పీఠం మీదకి మన హృదయాల్లోకి సాదరంగా ఆహ్వానించుకుందాం. వీరంతా కూడా తమకు తమ చిత్రపటానికి భేదం లేదని భక్తులందరికీ నేటికి అనుభవాలు ఇస్తూ వస్తున్నారు కనుక ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి ఈ సత్సంగం వాళ్ళందరి పవిత్ర సన్నిధిలో చేసుకుంటున్నాము అనేటటువంటి గుర్తుతో శ్రద్ధతో భక్తితో ఈ సత్సంగాన్ని జరుపుకుందాము. అలాగే ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ అమ్మగారి సమాధి మందిరంలో సన్నిధిలో ఈ నూతన సంవత్సర శుభారంభ ఘడియలో మనం ఇలా దీక్షలు తీసుకునేటటువంటి మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి దుర్లభమైన అవకాశాన్ని మనందరి జీవితాల్లో ప్రసాదించినటువంటి సద్గురుమూర్తులందరికీ మనసారా కృతజ్ఞతలు తెలుపుకుందాము. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. పూజ్యశ్రీ మాస్టర్ గారు సమాధి చెందిన తర్వాత పూజ్యశ్రీ అమ్మగారు ఆకుపచ్చ వస్త్రాలే ధరించారు పూర్తిగా. తర్వాత వేరే రంగు వస్త్రమే అమ్మగారు ధరించలేదు. నిరంతర స్మరణ ఆవిడ ఆ రోజు నుంచి ఎప్పుడు ఉంది. అప్పటి నుంచి ఇంకా స్థిరంగా మనకందరికీ తెలిసేలాగా మేమందరం అప్పటికి కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కనుక దగ్గరగా చూసేటటువంటి అవకాశం కలిగింది. అంటే ఇంక అప్పటి నుంచి అమ్మగారు వేరే రకమైనటువంటి దీక్షలోకి వెళ్ళిపోయారు. ఆ దీక్షలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అమ్మగారి దగ్గర ఎవరైనా సరే సన్నిహితంగా ఉన్నవాళ్ళం చూసింది ఏంటంటే నిరంతర స్మరణ, నిరంతరం బాబా ఉన్నారనేటటువంటి గుర్తుని, ఆయన సన్నిధిని సేవని స్మరణని ముఖ్యమైనటువంటి జీవితంలో అంశంగా, అదే ముఖ్యమైన అంశంగా జీవితంలో అంగీకరించి దాని చుట్టూ జీవితం అల్లుకోవడం అని మనం సత్సంగాల్లో చెప్పుకున్నట్టుగా దానికి ప్రత్యక్ష రూపంగా అమ్మగారు నిలిచారన్నమాట. కాబట్టి ఏ పని చేసినా ఏం చేసినా బాబాని కనెక్ట్ చేసుకుంటూ చేస్తూ పోవడం, బాబా కోసమే చేస్తూ ఉండటం, ఆ ప్రసాదాన్ని మనం జీవితంగా ఆస్వాదించటం. ఉదాహరణకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్మరణతో లేవగానే కాసేపు అమ్మగారు ప్రార్థన చేసుకునేవారు. డీప్గా ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి కార్యక్రమం మొదలయ్యేది, అందరినీ లేపటం అది చేసేవారు. కానీ ఎప్పుడు ఖాళీ ఉన్నా 5 నిమిషాలు ఖాళీ ఉన్నా సరే అమ్మగారి స్మరణలోకి వెళ్ళిపోతూ ఉండడం మేమందరం ప్రత్యక్షంగా చూసాం. అంటే స్మరణలో జీవితం గడుస్తూ ఉంటుంది,
మధ్యలో పని వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అవడంలా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ స్మరణలోకి వెళ్ళిపోవడంలా ఉంటుంది. అట్లాంటి స్థితి అమ్మగారికి సహజమైనటువంటి స్థితి. మనకి మార్గదర్శకత్వంగా ఉండడం కోసం అమ్మగారు మనకి జీవితాంతం ఆ దీక్ష చేసి మనకి చూపించారు. అయితే మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి అట్లా నిలుపుకోవడం చేత కాదు. ఇప్పటి వరకు నిలుపుకోవాలనేటటువంటి ఇష్టం ఉంది, కానీ ఆ నిలుపుకోవడం ఎలాగో మనకి చేత కాదు. దానికి తోడు నిత్య జీవితంలో ఉండేటటువంటి ప్రభావాల వలన మనం ఇంకా క్లియర్గా ఉండకపోవటం వల్ల జీవితంలో ఏమవుతుందంటే మనకు అది ప్రయారిటీ అవుతే బాగుండు అనిపిస్తుంది, కానీ అవ్వటం అనేది జరగదు. కాబట్టి ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సిన అవసరం కలుగుతుంది. అట్లాంటి ప్రయత్నానికి ఉన్ముఖం అవటమే ఇవాళ మనం చేసేటటువంటి ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే నిరంతరం స్మరణ జరగటం, స్మరణలో నిలవటం అనేటటువంటిది ఈ దీక్ష, అసలు అది దీక్ష. దానికి సహాయకారిగా ఉండేటందుకు గాను ఒక ఊపు ఉత్సాహంతో పాటు సరైన అవగాహనతో దాన్ని చేయడం కోసం మాత్రం దాన్ని జాగ్రత్తగా మనం అమ్మగారే ఈ దీక్షని రూపొందించి ఇవ్వటం జరిగింది చాలా కాలం క్రితం. దానికి తోడు మనకి ఏమవుతుందంటే జనరల్గా దీక్ష అనగానే ఒకలాంటి సీరియస్నెస్ వస్తుంది. మనకి తీసుకుందాం వద్దా అని నిర్ణయించుకునే ముందే మనం దాని పట్ల ఒక సీరియస్నెస్ని దానికి అటాచ్ చేస్తాం. మనం ఈ 40 రోజులు ఇలాగే గడుపుతాను నేను అనే నిర్ణయం దాంట్లో ముఖ్యమైన అంశం. కాబట్టి మనకి ఈ స్మరణలో నిలవటానికి గాను ఏవేవైతే మనకి దోహదపడతాయో వాటిని దీక్షలో భాగంగా ఏర్పరచడం జరిగిందనమాట. అందుకని ఈ ఆకుపచ్చ వస్త్రాలు దేనికి అంటే ధ్యానానికి చాలా మంచిదని మాస్టర్ గారు చెప్పారు కనుక ఆయన మాటే ఈ రంగు వస్త్రాల ఎంపికకి ముఖ్యమైనటువంటి మూలమైనటువంటి కారణం. ఎందుకంటే మాస్టర్ గారి మార్గంలో నడవటమే, ఆ ప్రయత్నమే ఈ దీక్షకి ముఖ్యమైనటువంటి అంశం కనుక. దానికి తోడు అమ్మగారు ధరించి కూడా చూపించారు కనుక, మన తల్లిదండ్రులు వారు కనుక, మన గురువు దైవం వాళ్ళే కనుక, వాళ్ళు మనల్ని సరైన మార్గంలో నడిపించడానికే అవతరించారు కనుక వాళ్ళు ఆచరించి చూపించింది మనం మచ్చుకైనా సరే ప్రయత్నం చేద్దామనే నిర్ణయం దీంట్లో ముఖ్యమైన అంశం. ఒకే రంగు బట్టలు కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ముఖ్యంగా మాస్టర్ గారికి ఇష్టమైన రంగు ధ్యానానికి మంచిదని చెప్పారు అనే విషయం, అమ్మగారు ధరించారు, వాళ్ళిద్దరూ మనకు ఆదర్శం అని గుర్తుపెట్టుకోవడానికి ఈ ఆకుపచ్చ రంగు వస్త్రాలు మనకు ఉపయోగపడతాయి. దానికి తోడు ఏ రోజు ఏ రంగు వేసుకోవాలి, ఏ చీరలు కట్టుకుందాం, ఏ బట్టలు కట్టుకుందాం అనేటటువంటి డైవర్షన్ ఏదైతే ఉంటుందో మన జీవితంలో, ఆ డైవర్షన్ నుంచి తీసేస్తాం. ముఖ్యంగా మనకు తెలిసి వాళ్ళు ఏం కట్టుకోవాలో తెలిసి ఆలోచించాల్సిన పనే లేదు. అంటే ఎంతగా అనవసరంగా ఆలోచిస్తామో ఈ 40 రోజుల్లో మనకు తెలిసిపోతుంది. బట్టల గురించి ఎంతగా ఆలోచిస్తాము అంటే ఇది వేసుకుందామా, అది వేసుకుందామా, ఇంకా అది కొనుక్కుందామా, ఇది కొనుక్కుందామా, దగ్గర నుంచి అన్ని రకాల బలహీనతలు. రోజు అదొక టాపిక్ మనకి కదా, జీవితంలో అదొక టాపిక్ మనకి. దాని నుంచి ముందర మనస్సుని పక్కకు జరిపేసి మాస్టర్ గారికి అమ్మగారికి ఇష్టమైనటువంటి వస్త్రాలు, వాళ్ళు దీక్షగా వేసుకుని చూపించినటువంటి వస్త్రాలు మా అమ్మగారు చూపించారు కనుక ఆ రంగు బట్టలు వేసుకోవడం. పైగా మనం 3-4 కంటే ఉంచుకోం. జనరల్గా ఇప్పుడు దీక్ష పెట్టుకున్నాం అనుకోండి, 2 ఉంచుకుంటాం, ఇంకో 2 కుట్టుకుని ఉంచుకుంటాం. ఎందుకని అంతకంటే ఎక్కువ ఉంచుకోం, అవసరం లేదు. మామూలు రంగురంగుల చీరలు అయితే మనకు చాలా కావాల్సి వస్తాయి, ఎన్నున్నా సరిపో, ఎస్పెషల్లీ మన ఆడవాళ్ళకి. కాబట్టి ముందర దాని నుంచి మనసు విడిపోయి 4 బట్టలతో బ్రతకడం చేత అవుతుంది. 4 కూడా ఎందుకు, వర్షం రావచ్చు, ఉతకడం కుదరకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, చిరిగిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి 4 వస్త్రాలు పెట్టుకుంటాం, మహా అయితే 5-6 పోనీ, అంతకంటే ఉండడానికి అవకాశం లేదు. పైగా దాంట్లో ఏ చాయిస్, ఏ రంగు అనేటటువంటి అవకాశమే లేదు. అంటే సాధ్యమైనంత పొద్దున్న నుంచి స్మరణలో గడుపుతూ ఉండటానికి ఆ ఆలోచనని పక్కకు పెట్టేశాం. కాబట్టి వస్త్రధారణ విషయం అదైతే పొద్దున్నుంచి లేవగానే గురుబ్రహ్మ చెప్పుకుని లేవటం, గురుబ్రహ్మ అనంతారే తనూజాతం అనేది చెప్పుకుని లేవటం, ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని ఉదయ ప్రార్థన చేసుకోవడం. అంటే ఆ రోజు మనం జీవితాన్ని ఎలా గడపాలి అనేటటువంటిది మనం ఆయనకి ప్రామిస్ చేస్తున్నాం ఉదయ ప్రార్థన రూపంలో. ఇలా అవ్వాలి అన్ని ప్రతి వాక్యము దాంట్లో ఏం చెప్తున్నామంటే ఆ భగవంతుడిని నిత్య జీవితంలో ఎలాగా ఆలోచించుకుని మన జీవితంలో
అనుష్ఠించుకోవాలి అనే విషయాన్నే ఉదయ ప్రార్థన మనకి నేర్పిస్తుంది. ఆయన ఎంత గొప్పవాడో చెప్తూ దానివల్ల మనమేం నేర్చుకోవాలి, మనం జీవితంలో ఎట్లా అనుష్ఠించాలి అనే విషయాన్ని తెలుపుతూ పోతుంది ఉదయ ప్రార్థన. కాబట్టి ఉదయ ప్రార్థన గబగబా చదువుకోవడం కాకుండా అది ఆయనతో మాట్లాడుతున్నట్టుగా సాధ్యమైనంత అర్థం చేసుకుంటూ అది ఇట్లా ఉంటాము అనే నిర్ణయం తీసుకుంటూ ఆ ఉదయ ప్రార్థన చదువుకోవడం ముఖ్యమైనటువంటి మరొక అంశం. ఆ తర్వాత రోజులో కనీసం ఒక్క హారతి, అంటే ఒక్క హారతే చేయాలని రూల్ కాదు, 4 కుదిరితే 4 చేసుకోండి, ఎన్ని వీలైతే అన్ని చేసుకోండి. అంటే స్మరణ ఇంతసేపైనా అంటే కాదు, ఎంతసేపైనా చేసుకోండి, ఎంతసేపైనా చేసుకోవాలి. కుదరని వాళ్ళు కనీసం ఇంత అంటాం. ఎలా అయితే మాస్టర్ గారు గురు చరిత్ర లీలామృతం చాలు అంటే ఒక్కటే చదవమని అర్థం కాదు, చాలంటే అవి అంత గొప్పవి అని అర్థం. కానీ అవి ఎలా చేసుకోవాలో నేర్పించడానికి మనకి ఇతర గ్రంథాలు రాశారు, లేకపోతే ఆ 2 గ్రంథాలే సరిపోయావు కదా. కాబట్టి జనరల్గా మనకు అలవాటు ఏంటంటే ఆ 2 గ్రంథాలు చాలు అన్నారు అంటే అర్థం ఏంటంటే ఆ 2 గ్రంథాలు చదివితే చాలని మనం అనుకుంటాం. కాదు, మనల్ని పారాయణ చేయమని చెప్పారు. అంటే ఇష్టంగా, భక్తితో, ప్రేమతో అందులో ఏం చెప్తున్నారో తెలుసుకుంటూ దాని ద్వారా మన జీవితాన్ని మార్చుకుంటూ ఉండటం పారాయణ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి అవగాహన చాలా కావాలి. కనుక ఆ అవగాహనని పెంపొందించేటటువంటి గ్రంథాలు వాళ్ళే రాశారు. జనరల్గా మనకుండే అపోహ వలన, మనకుండే బలహీనత వలన గురుచరిత్ర లీలామృతం నిత్యపారాయణ గ్రంథాలు అవుతాయి. తర్వాత మిగతా గ్రంథాలు చదువుదాంలే అంటూ అటకెక్కేస్తాయి. మన జీవితం అయిపోతుంది, అవి అట్లాగే ఉంటాయి ఇంట్లో. ఒకవేళ చదివినా తిరిగి మళ్ళీ ఒకసారి చదివేశాంగా అనిపిస్తుంది. ఇవి 2 చేస్తూ ఉంటే సరిపోతుంది కదా. మన ఉద్దేశంలో పారాయణ అంటే చదవడమే గనక. కాబట్టి అది సరిగ్గా పారాయణ జరగటం కోసం, అంటే చదవటం కాకుండా పారాయణ జరగటం కోసం దానికి కావాల్సిన అవగాహన ఇచ్చేటటువంటి గ్రంథాలు. అంటే సాయినాథుడు ఎంత గొప్పవాడు, ఆయన చెప్పినటువంటి బోధలు మన నిత్య జీవితానికి, నేటి మన జీవిత సమస్యలకి సమాధానంగా ఎలా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనం సరిగ్గా జీవించాలంటే ఆయన బోధలు మనకి ఎందుకు అవసరం, ఆ అవగాహన ఎందుకు అవసరం అనే విషయాన్ని విశ్లేషిస్తూ అవగాహన పెంపొందింపజేస్తూ ఒక పారాయణ నుంచి ఇంకో పారాయణ ఇంకా గొప్పగా జరుగుతూ అది ఆ మార్గంలో మనం నడుస్తూ మనల్ని చేయి పట్టి నడిపించేటటువంటి గ్రంథాలు కనుక వాటిని అవగాహన చేసుకుంటూ తిరిగి చదువుకోవడం మనకి చాలా ముఖ్యం. కాబట్టి వాటికి అనువైనటువంటి గ్రంథాలని మనం ఈ దీక్షలో భాగంగా ఇన్ని రోజుల్లో చదవాలి అని రూల్ పెట్టుకుంటే ఖచ్చితంగా చదువుతాం గనక, లేకపోతే అసలు చదవకుండానే జీవితాలు గడిచిపోతున్నాయి కనుక మనం ఈ గ్రంథాలు చదువుదాము అని ఒక నిర్ణయం తీసుకున్నట్టు అవుతుంది దీక్ష తీసుకునేటప్పుడే. అవి సాయి లీలామృతము, శ్రీ గురు చరిత్ర, సాయినాథ ప్రబోధామృతము, సాయి సన్నిధి. ముందర చెప్పడం అయితే భగవాన్ శ్రీ భరద్వాజ్ అనుకున్నాం, కానీ అది చాలా పెద్ద గ్రంథం కనుక హడావిడి అయిపోతుందేమోనని మహాత్ములు ముద్దు బిడ్డడే ముందర అమ్మగారు చెప్పింది, అంతకుముందు చేసింది అయితే అదే. కాబట్టి మహాత్ములు ముద్దు బిడ్డడి గ్రంథం. ఎందుకంటే మాస్టర్ గారు ఎంత గొప్పవారో, ఆయన ఎట్లా బాబా స్వరూపులో చెప్తూ ఆయన బాబా బోధనని ఆయన ఎట్లా అనుష్ఠించారో చెప్తూ దాని పట్ల అవగాహన పెంచేటటువంటి ఆయన జీవితం స్మరించుకోవడం మనకి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి, అవగాహన పూరితమైనటువంటి ఒక అంశం కనుక మనం ఈ గ్రంథాల ద్వారా మనకి రోజు చేసుకునేటటువంటి నిత్యపారాయణ అయినటువంటి లీలామృతం గురుచరిత్ర పారాయణతో పాటు మిగతా గ్రంథాలు ఎందుకు అవసరమో తిరిగి అట్లాంటి డోసే పడుతూ ఉండటం మనకి ఎందుకు అవసరమో క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఈ గ్రంథాలన్నింటినీ మనం ఈ దీక్షలో భాగంగా పెట్టుకున్నాం. దానికి తోడు మనకి సహజంగానే జనవరి 1 అనగానే ఇప్పుడులా బ్రతకూడదు, ఇంకా బెటర్గా బతకాలి అనిపిస్తుంది. అందుకని అందరం ఈ సంవత్సరం ఇట్లా గడుపుదాం అని అనుకుంటాం, కానీ ఎట్లా గడపాలో తెలీదు. కాబట్టి మనం నిర్ణయించుకునే అంశాలు కూడా అవగాహన లోపంతోనే ఉంటాయి. అందుకని సంవత్సరం మొదట్లో సహజంగా అందరికీ లోపల వచ్చేటటువంటి ఉత్సాహాన్ని సరైనటువంటి దారిలో పెట్టుకోవడం కోసం మనం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 9 మాస్టర్ గారే ఇచ్చారు ఆ డేట్స్ అసలు మనకి లీలగా. కాబట్టి మన 40 రోజులు చక్కగా ఈ దీక్షను చేసుకునేటట్టుగా సంవత్సరం మొదలు పెట్టుకోవడమే సత్సాంగత్యంలోనూ సత్పురుషుల సన్నిధిలోనూ గడుపుతున్నాం. అంటే పుస్తక రూపంలో వాళ్ళ సన్నిధిలో వాళ్ళ బోధలు వింటూ గడుపుతున్నాం. అందుకు ఆలంబనగా మనం అమ్మగారి సన్నిధికి వచ్చి సన్నిధిలో స్మరించుకుని ఎందుకు ఈ దీక్ష చేసుకోవాలి, ఎలా చేసుకుంటే చాలా బాగుంటుంది, సరిగ్గా ఉపయోగం పొందుతాం అనే విషయాలను ఒకసారి మనస్ఫూర్తిగా
చర్చించుకుని ఆ స్ఫూర్తితో వెనక్కి వెళ్తే ఏమవుతుందంటే జరిగేటప్పుడు చాలా స్ఫూర్తిగా చక్కగా జరుగుతుంది. అందుకని ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో తీసుకోవడం గురించి నేను అనుకుందైతే వద్దు ఇక్కడికి రండి అని చెప్పింది. అందుకు ఎందుకంటే సంవత్సరం మొదల్లోనే మనం వాళ్ళిద్దరు దర్శనం చేసుకుంటున్నాం, వాళ్ళ సన్నిధిలో కాసేపు కూర్చుంటున్నాం, నెక్స్ట్ 40 రోజులు ఎలా గడపాలో మనం నిర్ణయించుకుంటున్నాం, వాళ్ళ ఆశీస్సులు తీసుకుని వెనక్కి వెళ్తున్నాం, మళ్ళీ తిరిగి వచ్చి చూడండి మేము ప్రయత్నం చేసాం అని చెప్పుకొని ఇక్కడ వాళ్ళకి పూజ చేసుకుని ఇంతకాలము సరిగ్గా గడుపునందుకు గాను ఆ అవకాశం మన జీవితాల్లో ఇచ్చినందుకు గాను కృతజ్ఞత తెలుపుతూ దీక్షా విరమణ చేస్తాం. ఆ దీక్షా విరమణ ఎందుకు అంటే ఈ దీక్ష మన మనసులో ఏ బట్టలు వేసుకున్నా సరే ఆ దీక్ష జరిగేలాగా ఉండటం కోసం. అది అయిపోయింది పక్కన పెట్టేసాం నార్మల్గా బ్రతికేద్దాం అనేది మాస్టర్ మార్గం కానే కాదు. మనకి ఏవైతే అలవాటు అంటే ఉదాహరణగా ఆ రాయటం రాదనుకోండి, ఎన్నాళ్ళు పోయినా సరే ఆ నేర్చుకుంటున్నాడు, మిగతా నేర్చుకోవట్లేదు. అప్పుడు కాదు, పట్టుదల బట్టి ఈ 20 రోజుల్లో నేను నేర్చేసుకున్నానంటే అనుకున్నట్టు ఇది అప్పుడు పుస్తకాలు చదవచ్చులాగా. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా కనుక ఈ 40 రోజులు చేసుకుంటే తర్వాత దీన్ని మనకి అనుకోకుండా ఖచ్చితంగా నెల నెలకి మనకి మార్చి 6 ఉంది, చాలా బాగా చేసుకుంటాం. ఈ భావనతో మనం చేసుకుంటే ఈసారి ఇంకా భక్తిగా చేసుకుంటాం. ఎటు వైభవంగా జరుగుతుంది, వైభవం కంటే వాళ్ళకి భక్తి ఇష్టం అని మనం చదువుకుంటాం ఇప్పుడు ఇంకా వివరంగా. కాబట్టి ఇంకా అవగాహనతో ఇంకా చక్కగా సేవ చేసుకోవడానికి వచ్చి సరైనటువంటి యాటిట్యూడ్తో మార్చారు వాళ్ళే. వాళ్ళ సన్నిధిలో వాళ్ళ కళ్యాణం వల్ల మనకేం ఒరగాలో అది కొంతైనా సరే తీసుకుని ఇంటికి వెళ్తాం. ఆ తర్వాత ఏప్రిల్ 12 వస్తుంది మనకి, ఆ తర్వాత మళ్ళీ జూన్ 2వ తారీఖు వస్తుంది. అలా మనకి పీరియాడికల్గా మాస్టర్ గారే మనకి అట్లా సంవత్సరం అంతా పండగలు ఉన్నాయి. కాబట్టి దీన్ని నిలుపుకోవడం కోసం అప్పటికప్పుడు మాస్టర్ గారి పత్రికల్లో వీటిల్లో అన్నిట్లో కూడా ఇదిగో ఈ గురు పూర్ణిమకి ఇలా చేసుకోండి అని చెప్పినవి ఉన్నాయి, ఇదిగో దీపావళి వరకు ఇట్లా ఉండండి అని చెప్పేవి ఉన్నాయి. అవన్నీ మనం నిత్య సత్సంగాల్లో కనుక మనం చర్చించుకోగలిగితే నెక్స్ట్ పండగకి ఏం చేయాలి అనేది తెలుస్తుంది. అంటే దీన్ని నిలుపుకోవడం కోసం సంవత్సరం అంతా ఇట్లా గడిచింది అనుకోండి, మనకి ఎంత తృప్తిగా ఉంటుందో. ఒకటైతే మనలో వచ్చే మార్పు మనకే తెలియదు, అంత బాగుంటుంది. జస్ట్ ఇది ముఖ్యమైనది మన జీవితంలో. స్మరణ అనేటువంటిది వాళ్ళ సన్నిధి స్మరణ సేవ అంత ముఖ్యమైనవి. పెద్దపీట వేసామనుకోండి, వేసి దాని చుట్టూ జీవితాన్ని అల్లుకోవడం లాంటిది. అప్పుడు అనవసరమైన సంభాషణలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి రొటీన్లో విషయాలు పక్కకు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఎందుకంటే ఇవి చేయాలని పెట్టుకున్నాగా, ఇంత తక్కువ సమయంలో మనం ఇవన్నీ చదవాలనుకున్నాగా అనుకుని మిగతా వాటికి ఆటోమేటిక్గా టైం స్పెండ్ చేయడం కుదరదు. అతి ముఖ్యమైనంత వరకు మాత్రమే మనం వాటిని చక్కదిద్దుకుని మళ్ళీ తిరిగి మనం స్మరణలో ఉంటాం. అంటే దీని బేసిస్గా మన జీవితాన్ని అల్లుకుంటాం. ఈ మధ్యలో ఏదైనా ఫంక్షన్ వచ్చింది అనుకుందాం, ఇలాగే వెళ్తాం. తమాషా ఏంటంటే దీక్షలో ఉన్న వాళ్ళు ఎవరు ఏమనుకోరు. అదే మామూలుగా మీరు నేత వస్త్రాలు వేసుకుని ఒక పెళ్ళికి వెళ్ళారు అనుకుందాం, ముందర మనకే అనిపించదు. అలా వేరే మనస్తత్వంలో ఉంటే సరే చుట్టుపక్కల వాళ్ళు కూడా గోల్ చేస్తారు. అదే మనం దీక్షలో ఉండి వెళ్తే వాళ్ళకు కూడా స్ఫూర్తి వస్తుంది, మనం సరైన అవగాహనతో ఉంటే కనుక. అంతేకాకుండా ఆ పెళ్ళిని ఎట్లా అర్థం చేసుకోవాలి, మహాత్ములు ఎలా చెప్పారనే అవగాహన మనకి గ్రంథాల్లో ఉంటుంది కనుక జరుగుతున్నది ఎంత భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమం గుర్తుండి అది మనం సద్వినియోగపరుచుకునేటటువంటి మనస్తత్వం వస్తుంది. అలాగే నిత్య జీవితంలో ఉండేటటువంటి ప్రతి సంఘటన పట్ల బాబాకి ఎలా అయితే ఇష్టం, ఏ అవగాహనతో మనం జీవితాన్ని ఫేస్ చేసుకోవాలి, దాంట్లో మనలో ఉండేటటువంటి సంస్కారాల్ని ఎట్లా సరిదిద్దుకోవాలి అనేటటువంటి బోధ నిరంతరం ఈ గ్రంథాల్లో మనకు ఉంటుంది. కాబట్టి దానివల్ల అది చదువుతున్నవి మనం నేర్చుకోవడానికని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఊరికే చదవటం కాదు. మనం ఇందాకే చెప్పుకున్నాం, ఇది ఒక నవలో అట్లాంటిది చదవడం కాదు. ఇది అక్కడ జరిగే సంఘటనలు చదవడం కాదు. ఇది మనం ఏం నేర్చుకోవాలో చెప్తున్నటువంటి గ్రంథాలు కనుక అవి నేర్చుకోవడానికి అవి చదువుకోవాలి. అది దీక్షగా పెట్టుకుని ఈ ముఖ్యమైన గ్రంథాలన్నింటినీ మనం ఈ 40 రోజుల్లో కనుక ఒకసారి తిరిగి స్మరించుకోగలిగితే, చదువుకోగలిగితే, అవగాహన పెంచుకోగలిగితే ఆ తర్వాత సంవత్సరం అంతా దీక్షగా గడపడానికి కావాల్సినటువంటి మానసిక పరిణతి అంతో ఇంతో మనలో కలగటం దీని యొక్క పర్యవసానం అవ్వాలి. అందుకు స్టెప్పింగ్ స్టోన్ లాగా, అంటే మొట్టమొదటి అడుగులాగా మనం ఇది ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో ఉదయ ప్రార్థన చేసుకోవడం, రాత్రి కృతజ్ఞత చెప్పుకుని పడుకోవడం, స్మరణతో పడుకోవడం,
స్మరణతో లేవటం, స్మరణతో అన్ని పనులు చేసుకోవడం, ఏది తిన్నా తాగినా ఎక్కడున్నా సరే మనసులో బాబాకి సమర్పించుకుని తీసుకోవడం, ఎక్కడికి వెళ్తున్నా సరే బాబాకి చెప్పుకుని వెళ్ళటం, ఇంట్లో వంట చేసేవాళ్ళం అయితే నైవేద్యం పెట్టుకుని స్వీకరించటం, లేదు బయట ఉండేటటువంటి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అయితే ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఏది తింటున్నారో ఏది తాగుతున్నారో అది బాబాకి సమర్పించుకుని తాగటం, తినటం. అలాగే పాదరక్షలు లేకుండా ఉండటం. షుగర్ పేషెంట్స్ కాదు అంటే అట్లా చేయలేని కాళ్ళు పరిస్థితి అట్లా లేని వాళ్ళు కాదు, మిగతా అందరం భగవంతుడే ఇన్ని రూపాల్లో సంచరిస్తున్నటువంటి ఈ ప్రకృతిలో మనం అది గుర్తుపెట్టుకోవడానికి భక్తితో షిరిడీలో మాస్టారు చెప్పులు వేసుకునే వాళ్ళు కాదు అని మనం విన్నాం. అలాగే మనం ఎక్కడుంటే అక్కడ భగవంతుడు మనం స్మరణ చేస్తూ ఉంటే అక్కడ బాబా ఉంటారు. మాస్టర్ అమ్మగారు చెప్పారు మనకి, వాళ్ళ సన్నిధిలో మనం చెప్పులు వేసుకోం కనుక మనం చేయగలిగిన వాళ్ళందరం చెప్పులు వేసుకోవద్దు. అది చెప్పులు వేసుకోకుండా ఉండటం, ఒక్క హారతైనా తప్పకుండా చేసుకోవడం, ఆ తర్వాత రాత్రిపూట కృతజ్ఞతతో పడుకోవడం, మధ్యలో కూడా మీకు బోల్డంత భజనల రూపంలో అన్నిట్లోనూ మనకి ఇంటర్నెట్లో ఉన్నది. మాస్టర్ గారి భజన సొంత గొంతుతో భజన ఉంది, హాయిగా ఇంట్లో కూర్చుని పెట్టుకోండి కాసేపు. మీకు ఏదైనా అక్కడి నుంచి డీవియేషన్ కావాలి అనిపించినప్పుడు మాస్టర్ గారి స్పీచ్ వింటామో, మాస్టర్ అమ్మగారి స్పీచ్ వింటామో, వాటి గురించినటువంటి సత్సంగాలు వింటూ ఉండటము, ఇది చేస్తూ ఉండటం ఒక ముఖ్యమైన అంశం. ఇంకొక కారణం, ముఖ్యమైన కారణం, ఇక్కడికి వచ్చి తీసుకోండి తప్పకుండా దీక్ష అని చెప్పడం ముఖ్యమైన కారణం ఏంటంటే మనందరినీ మనం ఏ మధ్యవర్తులు లేకుండా అమ్మగారికి మాస్టర్కి సమర్పించుకోవడం. ఎందుకంటే దీక్ష ఎక్కడైనా తీసుకోవచ్చు అనేటప్పటికీ కొంతమంది తయారైపోతారు. అలా ఆటోమేటిక్గా వాళ్ళు ఆత్మజ్ఞానులు కాదు కాబట్టి బలహీనతలు ఎప్పుడైనా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం డైరెక్ట్గా మాస్టర్ అమ్మగారు బాబా వీళ్ళు మధ్యవర్తులు ఎవరూ లేకుండానే మనం ఉద్ధరించగలరు. ఆ విషయం తిరిగి ప్రతిష్ఠితం చేసుకోవడం కోసం మనం శరణు పొందవలసింది వాళ్ళకి, ఇంకెవ్వరికి కాదు. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కనుక మహాత్ములు అయితే ఆ మహాత్ముల్ని మాస్టర్ గారే దండం పెట్టి ఉండేవాళ్ళు. తర్వాత అవతారాలు ఉంటే కనుక మాస్టర్ చెప్పేవారు ఇంకా తర్వాత అవతారాలు వస్తాయని. అలాగే మాస్టర్ గారు సశరీరంగా ఉన్నప్పుడు కొంతమంది మహాత్ములు కనుక చుట్టుపక్కలే ఉండుంటే మాస్టర్ గారు ముందర ఎండార్స్ చేసేవాళ్ళు. ఎంతమంది మహాత్ములు మనం చూపించలేదు. అలా కాదు అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయన అవతారాలుగాను, ఆయన స్వరూపాలుగాను, ఆయన వారసులుగాను చాలామంది తయారవుతున్నారు. అందుకని మనందరికీ వాళ్ళు నిత్యసత్యులైనటువంటి సమాధి మందిరాలు ఉన్నాయి. అక్కడికి వచ్చి వాళ్ళకి శరణు పొందటం అనేటటువంటి అలవాటు మనందరికీ కావాలి. కాబట్టి ఆ అలవాటు కూడా మన జీవితాల్లో చేసుకోవడం కోసం ఈ మూలస్థానంలోకి వచ్చి మనకి ఇక్కడ అవకాశం ఉంది కనుక చక్కగా ఇక్కడ దీక్ష తీసుకుని వెళ్ళటం, మళ్ళీ దీక్ష విరమణ చేసుకోవడం అనేటటువంటి మహత్తరమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఒక సంస్కారాన్ని మన జీవితంలో ఆహ్వానించుకుందాం. ఉదయం సాయంత్రం తప్పకుండా స్నానం చేయడం, పాదరక్షలు లేకుండా ఉండటం, ఉదయం సాయంత్రం స్నానం చేయడం, షోడశోపచార పూజ చేసుకోవడం, నైవేద్యం పెట్టుకోవడం, తర్వాత కర్పూర హారతి చేయడం, గురువారం మటుకు లీలామృతంలోని నామావళితో పూజ చేసుకోవడం ప్రతి గురువారం. అంటే మిగతా మామూలు పూజలో అవకాశం ఉన్నవాళ్ళు నామావళితో చేసుకోవచ్చు, అట్లా ఏం లేదు. మనసు నిలుస్తోంది అనుకోండి నామావళితో చేసుకోవచ్చు. కానీ జనరల్గా అయితే ఉదయం సాయంత్రం లఘు పూజ చేసుకొని పారాయణకి ఎక్కువ అవగాహన తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం దీనిలో ముఖ్య అంశం. దీక్ష విరమణ రోజున ఇక్కడ ధుని పూజ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ ఇరుముడిలాగా కట్టుకుని వెళ్తున్నారు కదా, దాంట్లో ధునికి సంబంధించినటువంటి సామాగ్రి ఉంటుంది. మనం చివరి రోజున చాలా బాగా ట్రై చేయండి, ఎంత వీలైతే అంత చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఈ దీక్ష. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో జీవితం మనకు తెలియదు కనుక అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి ఇదే మనకి ఆఖరి అవకాశం అన్నంత బాగా ఆ దృష్టితో కనుక దీక్షను జాగ్రత్తగా చేసుకుంటే మనలో రావాల్సినటువంటి పరిణతి వస్తుంది. ఒక అడుగు వేస్తే 10 అడుగులు ఆయన వేయటం స్పష్టంగా తెలుస్తుంది. ఈ పారాయణలన్నీ చేసిన తర్వాత
ఆఖరి రోజు మనం దీక్షా విరమణ తర్వాత ఈ పారాయణ చేసినటువంటి గ్రంథాల్లో లీలామృతాన్ని మనం ఒకళ్ళకి దానం ఇస్తాం దక్షిణతో సహా. అవకాశం ఉన్నవాళ్ళు అన్ని గ్రంథాలు దానం ఇవ్వచ్చు. ఎందుకంటే మాస్టర్ రాశారు దక్షిణతో దానం ఇవ్వటం మంచిది అని. కాబట్టి పారాయణ చేసే గ్రంథాలని దక్షిణతో దానం ఇచ్చేటటువంటి ఒక సాంప్రదాయాన్ని కూడా ఇందులో మనం ఇముడ్చుకుంటున్నాం అన్నమాట. కాబట్టి వీటన్నిటితో చక్కగా ఈ దీక్షని మనందరం చేసుకుని చక్కగా వాళ్ళ మార్గంలో నడవాలని, అలాగా ఈ దీక్ష ద్వారా అందరికీ సరైనటువంటి అవగాహన కలిగి వాళ్ళు బోధించదలుచుకుంది ఏమిటో మనందరం అందుకుని వాళ్ళ మార్గంలో ఎటువంటి వికారాలు తలెత్తకుండా జాగ్రత్తగా వాళ్ళ మార్గంలో నడవాలని, అందుకు వాళ్ళకి మనకి మధ్య మంచి విషయాలు, మాస్టారి విషయాలు, బాబా విషయాలు చెప్పేటటువంటి వాళ్ళ వల్ల మనకి మనసు పులకరించవచ్చు, మనం భ్రమించవచ్చు వాళ్ళే బాబా స్వరూపులని. అట్లాంటి భ్రమ కూడా జరుగుతుందని మాస్టారు హెచ్చరించారు కనుక ఆ భ్రమలో పడకుండా వాళ్ళకి కృతజ్ఞతగా తప్పకుండా ఉండాలి. ఎవరి వల్ల అయితే మన జీవితాల్లో మాస్టర్ గారు ప్రవేశించారో వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మంచి మాట వింటే దాని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ ఎప్పుడూ వాళ్ళు మాస్టర్ గారి కంటే అమ్మగారి కంటే ఎక్కువ అవ్వకూడదు, వాళ్ళ స్వరూపాలు అవ్వకూడదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ దీక్ష వలన మాస్టర్ గారు మనకు అందించదలుచుకున్నటువంటి బోధని, అమ్మగారు ఆచరించి చూపించినటువంటి బోధని మనందరం చక్కగా అందుకుని వాళ్ళ మార్గంలో చక్కగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకొక అంశం ఉంది. ఈ పెద్దవాళ్ళు దీక్ష తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, తీసుకుంటాం అనే విషయం జరిగిన తర్వాత పిల్లలు చాలామంది మేము కూడా దీక్ష తీసుకుంటాం అంటూ ఉన్నారు. ఇదే ఆఖరి నిమిషంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయం యాక్చువల్లీ ఈ దీక్ష కూడా. ఎందుకంటే చాలామంది చాలా రోజులు బట్టి అడుగుతున్నారు. ఎస్పెషల్లీ గృహిణులు కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇళ్లలో దీక్ష చేస్తే ఒప్పుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చే అవకాశం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చి సేవ చేసుకోవడానికి, ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి అవకాశం లేని ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవిత పరిస్థితుల వల్ల ఒక్కరోజు అంటే రాగలరు, అంతేగాని ఇక్కడికి వచ్చి 10 రోజులు, 15 రోజులు, వారం రోజులు, 3 రోజులు కూడా కుదరనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఏదైనా మాకు ఇంట్లో ఉంటే ఊరికేనే గడిచిపోతుంది, మా అంతటి మేము పెట్టుకుంటే ఏం కుదరటం లేదు, ఏదైనా దీక్ష ఇస్తారా అని చాలామంది అడగటం వల్ల, అమ్మగారు ఉన్న టైంలోనే అట్లా చాలామంది అడగటం వల్లే ఈ దీక్ష వచ్చింది. అమ్మగారు మాస్టర్ గారికి విరుద్ధమైనటువంటి పని ఏమీ చేయరు, అది ఆవిడ జీవితంలో నిరూపణ అయింది. అందుకు దోహదపడేవే మనకి చెప్తారు. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుని మనం ఏం చేయాలంటే అది ఎందుకు ఇచ్చారో ఆ దీక్షని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవాలి. కాబట్టి ఈ పిల్లలందరూ ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ పిల్లలు చాలామంది మేము కూడా చేస్తాం అనటం వల్ల వాళ్ళకు ఒక చిన్న దీక్ష ఇట్లాగే ఇవ్వటం జరుగుతుంది. ఇది ఆఖరి నిమిషంలో కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఈసారి రాకపోవచ్చు. ఏంటంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి గ్రంథాలు, వాళ్ళు చేయవలసినటువంటి గ్రంథాలు ఏంటంటే సాయిని సేవించడం ఎందుకు, సాయిని ఎందుకు ఎలా సేవించాలనే గ్రంథము, సమర్థ సద్గురు అని మాస్టర్ గురించినటువంటి గ్రంథము, బాలల లీలామృతము, బాలల గురు చరిత్ర, బాలల సన్నిధి. ఇవి చదవలేని పిల్లలకి పెద్దవాళ్ళు చదివి వినిపించవచ్చు. వాళ్ళు పొద్దున్నే లేచి గురుబ్రహ్మ చెప్పుకోవడము, పడుకునే ముందర గురుబ్రహ్మ చెప్పుకుని గురుబ్రహ్మ అనంతార్య తనుజాతం, పొద్దున్న లేచి గురుబ్రహ్మ అనంతార్య తనుజాతం చెప్పుకోవడం, సాయంత్రం గురుబ్రహ్మ చెప్పుకుని అనంతార్య తనుజాతం చెప్పుకోవడం, అది వాళ్ళకి అలవాటు. బయటికి వెళ్ళేటప్పుడు ఊది పెట్టుకుని బాబాకు చెప్పుకుని వెళ్ళటం, ఏది తింటున్నా తాగుతున్నా బాబాకు సమర్పించుకుని తీసుకోవడం. ఆ తర్వాత బాబా ఫోటోని, బాబా మాస్టర్ గారు అమ్మగారి ఫోటోని ఒక కుర్చీలో పెట్టి దాని చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం. అలాగే ఒక చిన్న పుస్తకం తీసుకుని జై సాయి మాస్టర్ అని ఒక 5 సార్లు రాయటం. ఇది వాళ్ళ యొక్క దీక్ష అన్నమాట. అది బుజ్జి పిల్లలకి ఇస్తున్నటువంటి దీక్ష. ఎందుకంటే చాలామంది ఉత్సాహంగా అడిగారనమాట. కాబట్టి ఇది ఈ మాధ్యమంలో వింటున్న వాళ్ళు చిన్నపిల్లలైతే ఎక్కడున్న వాళ్ళు అక్కడ చేయించవచ్చు తల్లిదండ్రుల పిల్లల చేత. కాబట్టి మనందరం ఈ దీక్షని జాగ్రత్తగా చేసుకుంటూ వాళ్ళ మార్గంలో నడుద్దాం. కొంతమంది అడిగారు, మేము దీక్షలా అయితే తీసుకోలేం కానీ ఆ గ్రంథాలు చదవచ్చా అని. ఆ గ్రంథాలు చదవాలి అందరం, అసలు ఈ దీక్షతో సంబంధం లేదు, అందరం చదవాల్సినవి అవి. కాబట్టి తప్పకుండా అందరూ ఎక్కడున్న వాళ్ళైనా సరే చదవాలి. దానికి ప్రత్యేకించి క్వశ్చన్ అవసరం లేదు. కానీ చూసారా క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే
మిగతా అప్పుడు చదవం కనుక. కాబట్టి వస్తుందన్నమాట. అది ప్రయారిటీ అవ్వదు కనుక ఈ దీక్ష తీసుకోలేకపోతున్నాం. కానీ చదవచ్చా అంటే దీక్ష లేకపోయినా ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే మనం నిరంతరం రోజు కాస్త ఒక గ్రంథం వెంట ఒక గ్రంథం, ఒక గ్రంథం వెంట ఒక గ్రంథం నిత్యపారాయణతో పాటు నాకు చాలా ఉపయోగకరంగా అనిపించేది మాత్రం రాత్రి పడుకోబోయే ముందర కృతజ్ఞత చెప్పుకునే ముందర ఎన్నో పేజీలు, 5 పేజీలు అనుకోండి, 11 అనుకోండి, ఒక గ్రంథం వెంట ఒక గ్రంథం, ఒక గ్రంథం వెంట ఒక గ్రంథం, అది సైకిల్ తిప్పుతూ ఉండటమే సరైనటువంటి పద్ధతి. అది పెట్టుకోవాలి తప్పకుండా. కాబట్టి ఈ గ్రంథాలు మనం అనుకున్న గ్రంథాలే కాకుండా ఇతర గ్రంథాలు మాస్టర్ రాసినవి చాలా ఉన్నాయి కదా, అవన్నీ చక్కగా చేసుకోవడము మామూలుగా నిత్య జీవితంలో. ఈ దీక్ష అయిపోయిన తర్వాత మీరు వీలైతే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ దీక్షకు వచ్చే ముందర మిగతా అన్ని గ్రంథాలు ఒక రౌండ్ చేసేసుకుని రండి. అలాగే సత్సంగాలు ఎవరింట్లో వాళ్ళు నిర్వహించుకోవడం ఒక సంస్కృతిగా మాస్టారు చెప్పారు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఒకటి మన ఇంట్లో అలవాటు అవ్వడం, వినాయక చవితిలాగా ఇంకొక అదొక సంస్కృతిగా మారటం. మన ఇల్లు షిరిడి అవ్వటం, మన మనసు షిరిడి అవ్వటం. కాబట్టి ఎక్కడో ఒక్కచోట సత్సంగం జరుగుతుంటే అందరం అక్కడికి వెళ్ళటం కాదు, మన ఇంట్లో మనం అలవాటు చేసుకోవడం. అట్లా అనుకూలంగా ఉండని ఇల్లుంటాయి. ఉదాహరణకి భార్య భక్తురాలు, భర్త కాదనుకోండి, ఎక్కువసార్లు అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అట్లాంటి చోట్ల ఇంట్లో సత్సంగం జరపడం చేత కాదు, కుదరదు. అట్లాంటి సందర్భాల్లో దగ్గరలో జరుగుతున్న చోటికి వెళ్ళి రావటం, వెళ్ళొస్తూనే పెట్టుకోగలిగిన వాళ్ళందరం ప్రతి ఇంట్లో ప్రతి వారంలో ఒక రోజు ఎవరు వచ్చినా రాకపోయినా చుట్టుపక్కల వాళ్ళని పిలవటం. మనం బాబా ఉన్నా సరే మనం ఆ కాసేపు గ్రంథం చదువుకోవడం, భజన రికార్డ్ పెట్టుకోవడం, చేసుకోవడం, లేవటం, ఇది ముఖ్యమైనటువంటి అంశం. అలా కాకపోవటం వల్ల ఏమవుతుందంటే ఎవరో ఒకళ్ళు చక్కగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటున్నారు, అక్కడికి అందరం వెళ్తాం, బాగా జరుగుతుంది. చాలా వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతోనే మొదలవుతారు. కానీ మనకి బాబా దయ వల్ల జరిగేటటువంటి అనుభవాలని వాళ్ళకి ఆపాదిస్తాం. మనకి మాస్టర్ గ్రంథాలు అవే గ్రంథాలు చదువుతూ ఉన్నాం మనం. దాంట్లో చెప్పారు మధ్యవర్తులు వద్దు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని సత్సంగం భజనలో హెచ్చరించలేదా? ఎన్ని గ్రంథాల్లో హెచ్చరించారు మాస్టర్ గారు? అది హెచ్చరిస్తూనే ఉన్నారు, మనమే అందుకోలేము. ఇంకొక చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మనకి ఎక్కడో తేడా జరుగుతుందని దానికి ముఖ్యమైన గుర్తు ఏంటంటే ఇక్కడితో లింక్ పోవడం. అంటే ఏదైనా చెప్పచ్చు, ఎందుకు అక్కడికి వెళ్ళటం, ఇక్కడ లేరా బాబా అనొచ్చు, మాటికి అక్కడి దాకా వెళ్ళలేరు కదమ్మా అనొచ్చు. వెళ్ళగలిగి ఉండి కూడా వెళ్ళాం, ఎందుకంటే మిగతా చోట్లన్నిటికి వెళ్తున్నాం. కానీ ఆ మాట అనగానే నిజమే కదా అనిపిస్తుంది అన్నమాట. అలాగే నాకు ఇట్లా స్వప్న దర్శనాలు ఇచ్చి మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఏ క్షేత్రాలకి వెళ్ళక్కర్లేదు, ఇక్కడికి వస్తే చాలు అని చెప్పడం, ఆ పని మాస్టారే చేయలేదు. కాబట్టి ఇట్లాంటివి ముందర అసలు ఏంటంటే మెయిన్ సోర్స్ నుంచి మనల్ని కట్ చేసేస్తారు. అంటే ఆ గ్రంథాల నుంచి కట్ చేస్తారు, లేకపోతే వాళ్ళ సన్నిధి నుంచి కట్ చేస్తారు, వాళ్ళతో యాక్సెస్ నుంచి, అంటే మహాత్ముల యాక్సెస్ నుంచి మనల్ని కట్ చేస్తారు. అది మాస్టర్ గారు అంటే ఇష్టమే అట్లా వ్యక్తమవుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ కాదే. ఎవరైనా ఉద్ధరించడానికి వాళ్ళు అక్కడ రెడీగా కూర్చుని ఉన్నారు. మనకి వాళ్ళకి మధ్యవర్తులు, అందుకు డేంజర్. అట్లాంటిది పూర్తిగా నిర్మూలించడానికే మాస్టర్ గారు ఏం చేశారంటే ఎవరింట్లో వాళ్ళు సత్సంగం చేసుకోండి, దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకొక అలవాటు కాని వాళ్ళ ఇంట్లో వెళ్ళి సత్సంగం చేయండి, వాళ్ళకి అలవాటు చేయండి. నెక్స్ట్ ఇంకొక చోటికి, అందరం ప్రతి చోటికి వెళ్ళటం అదొకటి. మన ఇంట్లో చేసుకుంటూ ఉండటం, మనం పక్కన వాళ్ళని ప్రోత్సహించడం కోసం పక్కన వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండడం, ఇలాగా ప్రతి చోట సత్సంగాలు నిరంతరం ఇళ్లలో జరుగుతూ ఉండటం వల్ల సమాజంలో వచ్చే మార్పు కోసం మాస్టర్ గారు చెప్పారు స్పష్టంగా. అలా కాకపోతే ఏమవుతుందంటే మాస్టర్ గారు చెప్పినట్టే ద్వాపరయుగంలోనే నిజమైనటువంటి సద్గురు అరుదైతే ఈ కాలంలో వీధికొక్కళ్ళు ఎట్లాగా గురువులు ఉండటం ఎట్లా సాధ్యం అనేది ప్రతిష్ఠించుకుని మనసులో మనం గురువులు వెనకాల తెలియకుండానే తెలియకుండా వస్తుంది. ఎందుకంటే సత్సంగ మహిమ వల్ల మనకు అనుభవాలు జరుగుతాయి ఖచ్చితంగా. మనకు ఆటోమేటిక్గా మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగిందనుకోండి, ఆయన వల్లే కదా నాకు బాబా తెలిసింది అని ఆయన పట్ల కృతజ్ఞతగా ఉంటాం బాబా కంటే కూడా. దాంతో వాళ్ళు పరిపూర్ణులు కానప్పుడు ఏమవుతుందంటే
ఆటోమేటిక్గా బలహీనతలు అన్నీ పనిచేస్తాయి. అది తీసేయడానికే మాస్టర్ వస్తే ఆయన్నే మనం ఇట్లా వాడుకుంటున్నాం చూడండి. ఆ పొరపాటు మన జీవితంలో గడపకుండా ఉండడం కోసం మాస్టర్ నిర్దేశించినటువంటి జీవిత విధానాన్ని మన జీవితంలోకి తెచ్చుకోవడం. దాంట్లో బాగా చెప్పగల వాళ్ళే సత్సంగం చేయండి అలా. మన సత్సంగం మన ఇంట్లో జరుగుతుంటే ఎవరైనా బాగా చెప్పగలరు అనుకోండి లీలల్ని, చదువుకుని వచ్చి చెప్పే నేను ఈ లీల చదువుకొస్తాను, నువ్వు ఆ లీల చదువుకురా, నీ ఇంకొకళ్ళు లీల చదువుకొస్తారు, ఇట్లా చెప్పుకోమన్నారు కదా మాస్టర్. వ్యక్తి ప్రాధాన్యత తీసేయటం ముఖ్యమైనటువంటి బోధ. కాబట్టి మనం మాస్టర్ గారి గ్రంథాలతోనూ అన్నిటితోనూ, అంటే ఈ చాప్టర్ ఒక్కటి చదివితే చాలు, నువ్వు ఈ గ్రంథం అంతా అక్కర్లేదు అన్నవాళ్ళు కానీ, ఇక్కడికి వస్తే చాలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనేవాళ్ళు కానీ, ఇంకో చోటికి వెళ్ళాలంటే మనకి కంట్రోలు భయం వేస్తుంటే కానీ, కన్ఫ్యూజన్ ఉంటే కానీ, మనం ఏదైనా ప్రశ్న వేయటానికి భయపడిపోయే సిచ్యువేషన్ ఉంటే కానీ, నేనే ఆయన స్వరూపం అని చెప్తే కానీ, నేనే వాళ్ళ వారసుని అని చెప్పినా కానీ, ఇవేవి మాస్టర్ గారు చేయలేదని గుర్తుంచుకొని వాళ్ళలాగా వేషం వేసుకుని ఉంటాం కానీ, ఇలాంటి బలహీనతలకి లోనవుతున్నారు అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవుతారు, ఎందుకంటే ఆబ్వియస్గా అవుతారు. ఒకళ్ళని ఇంపార్టెంట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళ బలహీనతలు పనిచేస్తాయి, మనకి పనిచేయవు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి పనిచేస్తాయి. వాళ్ళైనా సరే వాళ్ళ ద్వారా ఆ తప్పు జరుగుతూ ఉంటే నిజంగా మనందరం రిపేర్ కేసులే కనుక, అలాంటి రిపేర్ కేసు అది కూడా. కాబట్టి వాళ్ళ బోధన అందుకుని మారారనుకోండి, ఎంతో మంచి జరుగుతుంది. అరే పొరపాటు జరిగింది కదా మన ద్వారా, మాస్టర్ చెప్పింది ఇది కాదు కదా, మనం మాస్టర్ మార్గాన్ని అందరికీ చెప్పడం కోసం మొదలై మనం ఎటు వెళ్ళిపోయి అందరిని ఎటు తీసుకెళ్తున్నాం అనే పరివర్తన వస్తే అంతకు మించింది లేదు. మాస్టర్ ఎప్పుడు గుణదోషాలు ఎంచేవారు కాదు కదా, అమ్మగారు కూడా ఎంచేవారు కాదు. కాబట్టి గుణదోషాలు ఎంచడం కాదు, మన జాగ్రత్తలో మనం ఉండటం గురించి నేను మాట్లాడుతాను. కాబట్టి అది గుర్తుపెట్టుకుని మనం చాలా జాగ్రత్తగా ఈ దీక్షల స్వీకరణను కూడా సన్నిధిలో చేసుకోవడం. ఏదైనా ఉంటే సన్నిధిలో మాస్టర్ అమ్మగారికి చెప్పుకోవడం, బాబాకి చెప్పుకోవడం, ఇది మనం చేయవలసినటువంటి పని. సాధ్యమైనంత వాళ్ళ సన్నిధి మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు గ్రంథాల్లో. కొన్ని సాంప్రదాయాల్లో మహాత్ములు సమాధి మందిరాలను సేవించి వారు సూచించినటువంటి మహాత్ముని ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది. అలా ఉద్ధరణ పొందినటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి అద్భుతమైనటువంటి క్షేత్రాలు మనకి అవైలబుల్గా ఉన్నాయి. అవి సాధ్యమైనంత సద్వినియోగపరచుకోవడం మనం చేయవలసింది వాళ్ళు చెప్పిన మార్గంలో. కాబట్టి అందుకని మాస్టర్ గారు ఏది చెప్పినా సరే దానికి ఒక ప్రయోజనం ఉన్నది, ముఖ్యమైన ప్రయోజనం ఉన్నది. అందుకని మన ఇంట్లో సంస్కృతి మారటం ద్వారా మన వ్యక్తిగతమైనటువంటి మార్పు, మన ఇంట్లో మార్పు, మన చుట్టూ ఉన్నటువంటి పరిచయాల్లో మార్పు, ఆ తర్వాత మన సమాజంలో మార్పు, దానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సూచనలని మాస్టర్ ఇచ్చారు. వాటిని జాగ్రత్తగా అందుకుని మనం అడుగేసుకుంటూ మార్పులు తెచ్చుకుంటూ పోతూ ఉంటే అంతగా మంచి మార్పు మనకే జరుగుతూ ఉంటుంది, మనకే మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమైనటువంటి మొదటి మెట్టులాగా, అంటే ఆల్దిద్దబెట్టినట్లాగా ఈ దీక్ష. కాబట్టి ఇది లేకుండా దీక్షలో ఉండకూడదా? దీక్షలోనే ఉండాలి అసలు. మనం మొత్తం జీవితం దీక్షమయంగానే ఉండాలి అసలు. అది రావట్లేదు కనుక మనం స్పెషల్గా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉండి చదువుకోకూడదా, స్కూల్కి వెళ్ళడమేనా అన్నాం అనుకోండి. అయితే ఏదైనా సరే, ఏది తీసుకున్నా సరే, ఏ నియమమైనా సరే, 4 హారతులే పాడాలా, లేకపోతే మనం ప్రార్థించుకోకూడదా అంటే ప్రార్థించుకోవడం చేతగాని వాడికి హారతి కావాల్సి వస్తుంది. అలాగే నిరంతరం అవధూతలేంటి వాళ్ళు భగవంతుడి గురించి స్మరించి వాళ్ళుగా మారిపోతారు. వాళ్ళకి ఏ బాహ్యాచారాలు లేవే. అట్లా చేతగాని వాళ్ళకి బాహ్యాచారాలు అవసరం పడతాయి. రోజు పొద్దున్నే లే, ఉదయ ప్రార్థన చేయి, ఇంకోటి చేయి అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అలా చెప్పకపోతే మన సెటేటే వెళ్ళిపోతుంది కనుక. ఆ పట్టున్న వాళ్ళకి, ఏదైనా ఒకటే పట్టలేని వాళ్ళకి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకు ఒక పట్టుదల పట్టాల్సి వస్తుంది. ఆ పట్టుదలే ఈ దీక్ష. కాబట్టి చక్కగా మనందరం సద్వినియోగపరుచుకుని ఈ దీక్షని జాగ్రత్తగా చేసుకుని మాస్టర్ గారి మార్గంలో నడిచేలాగా మనందరినీ చేయి పట్టి తీసుకెళ్ళమని మహాత్ములందరినీ ప్రార్థిస్తున్నాను. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమః.